ఫస్ట్ ఈ వీడియోని షేర్ చేయి, అందరికీ తెలియదు ఇది. లేకపోతే ఈ వీడియోని షేర్ చేయి, అందరికీ షేర్ చేయి. మీ అమ్మనో అక్కనో చెల్లినో ఎవరినైనా చూసి నాకు కావాలి అని అంటే ఆపకూడదు. ఆపితే యథా యథా హి ధర్మస్య అని వస్తాడు మళ్ళా చంపడానికి. ఎందుకు ఆపకుండా వాళ్లకు మీ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళని ఇవ్వడమే సనాతన ధర్మంలో ఉన్న ఈ దాన్ని ఏమంటారు కుటుంబ వ్యవస్థ. నేను సొంతంగా చెప్పట్లేదు, మళ్ళీ చెప్తున్నాను. మత్స్య పురాణం 71, 56 నుంచి 59 వరకు. ఏంటి అధ్యాయం 71 మత్స్యపురాణం చూడాలా? సరిగ్గా నువ్వు చూడు, అందులో ఏముందో. దేవతలకి అసురులకు భీకరమైన యుద్ధం జరిగినప్పుడు రాక్షసులందరూ చనిపోతే వాళ్ళ భార్యలు ఒక వికృత ఆకారంతో ఏడుస్తూ, అంటే ఆ రాక్షసుల భార్యలు అందరూ వెధవరాళ్ళయ్యి వికృత ఆకారంతో ఏడుస్తున్నప్పుడు వాళ్ళందరూ కలిసి ఇంద్రదేవుని దగ్గరికి ఆ శాప విమోచనం కోసం వెళ్ళారు. అప్పుడు ఆ ఇంద్రదేవుడు వాళ్ళకిచ్చిన వరం ఇది. ఏమని? మీరు బ్రాహ్మణులకు సేవ చేస్తే మీకు శాప విమోచనం జరుగుతుంది అని. సనాతన ధర్మంలో ఏ గ్రంథాల్లో, ఏ ఉపనిషత్తులో, ఏ శాస్త్రాల్లో, భగవద్గీతలో ఇలా ఇంటి భార్యలను పిల్లలను బ్రాహ్మణునికి ఇయ్యాలని ఉండదు. మా గ్రంథాలు ఎప్పుడు అలా చెప్పలేదు, చెప్పవు. కావాలంటే చెక్ చేయి, మళ్ళా కూడా చెక్ చేయి. నీకు తెలిసిన మిడిమిడి జ్ఞానంతో ఇలాంటివి చెయ్యొద్దు. ఈ చీప్ మీ దేవుడు గొప్ప. అసలు సనాతన ధర్మం అంటే శాశ్వతమైనది, సత్యమైనది. ఇది గుర్తుపెట్టుకో. ఈ చీట్ ట్రిప్స్ వాడకు. కొంచెం దొరికింది కదా బ్రాహ్మణులకు స్త్రీలను ఇవ్వాలి, ఏదో లైన్ దొరికింది కదా, కథం దాని మీద స్టార్ట్ అయిపోయింది. ఇక ఏం మనుషులరా, ఒక చర్చ్కే గొడవలు పడతారు. మీరు మా శాశ్వతమైన సనాతన ధర్మం గురించి మాట్లాడేంతటో లైన్ రా. ఫాలో అవ్వకూడదు. ఎందుకు అవ్వకూడదు కూడా చెప్తాను నేను. ఈ రోజుకి దేవదాసి వ్యవస్థ ఉంది. ఇప్పుడు కొన్ని కులాల్లో ఇది ఉంది, ఈ ఆచారం ఉంది. మరి దేవదాసి వ్యవస్థ దేవుడికి కానుకగా ఇచ్చే విషయం ఏదైతే, ఇంకా ఈ పెద్దమ్మ సనాతన ధర్మాన్ని ఫాలో అవ్వద్దు అంట. ఏం తెలుసని? అసలు దేవదాసీలు ఇప్పటికీ ఉన్నారంటున్నావు, ఓకే. ఏడున్నారు దేవదాసీలు? దేవదాసీలు చెప్తున్నా కదా, అప్పటి నాగరికత తెలియనప్పుడు కొందరు అగ్ర కులస్తులం మేము అనుకునే వాళ్ళు, కొందరు తక్కువ కులస్తులు అని వాళ్ళే చిత్రీకరించిన వాళ్ళని మదం ఎక్కి దేవదాసి దేవునికి సేవ అనే ఒక పేరు మీద దురాచారాన్ని అంటగట్టి తప్పుడు మార్గంలో చేసిందే ఇది. అర్థమవుతుందా? అసలు ఇదంతా ఒక సామాజిక దురాచారం. కొందరు చేసిన దానికి అట్లాంటిది ఒకటి ఎగ్జిస్ట్ అయ్యింది అంతే. కానీ ఏ గ్రంథాల్లో కూడా ఈ దేవదాసి కాన్సెప్టే కానీ బ్రాహ్మణునికి వీళ్ళకి ఇవ్వాలనే ఎగ్జిస్టెన్స్లోనే లేదు. జై శ్రీరామ్, జై శ్రీకృష్ణ, జై హింద్.